హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు 50% ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అండ్ తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో టెస్ట్ రాసుకోవచ్చు, పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఈ 2 టెస్ట్ సిరీస్ పైన ప్రజెంట్ ఆఫర్ కూడా ఉంది. ఇక దాంతోపాటుగా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి 1500 బిట్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జేఎల్ ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నలపై వివరణ ఇవ్వండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే జూనియర్ లెక్చరర్ జేఎల్ నియామకాల్లో భాగంగా గత నెల నిర్వహించినటువంటి ఇంగ్లీష్ పేపర్ 2లో 37 ప్రశ్నలపై అభ్యర్థులు లేవనెత్తినటువంటి అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలంటూ టీఎస్పీఎస్సీకి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ప్రశ్నలపై అభ్యంతరాలను టీఎస్పీఎస్సీ పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ప్రణీత్ రెడ్డి మరో 5 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో దీనిపై జస్టిస్ పి మాధవిదేవి సోమవారం విచారణ చేపట్టారు. సో పిటిషనర్ల తరపున న్యాయవాది బూర రమేష్ వాదనలు వినిపిస్తూ పోస్టుల భర్తీలో భాగంగా సెప్టెంబర్ 12న రాత పరీక్ష నిర్వహించారన్నారు. సో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ఇంగ్లీష్ నిర్వహించారన్నారు. సో ఇక్కడ విషయంలో టీఎస్పీఎస్సీ సెప్టెంబర్ 22న విడుదల చేసినటువంటి ప్రాథమిక కీని పరిశీలిస్తే ఇంగ్లీష్ పేపర్లో పలు ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, దీనిపై వెబ్సైట్లో పిటిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయగా టీఎస్పీఎస్సీ పట్టించుకోకుండా తుది కీని విడుదల చేసిందన్నారు. సో పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టు ఇక్కడ చూడవచ్చు. సో పిటిషనర్ తరపున ఆరోపణలపై వివరణ ఇవ్వడానికి గడువు కావాలని టీఎస్పీఎస్సీ తరపున న్యాయవాది రామ్ గోపాలరావు అభ్యర్థించడంతో న్యాయమూర్తి అనుమతిస్తూ విచారణను నవంబర్ 3కు వాయిదా వేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సేమ్ ఇదే న్యూస్ మనకు చాలా న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే టీఎస్పీఎస్సీకి హైకోర్టు నోటీసులు అంటూ చూడవచ్చు. జూనియర్ లెక్చరర్ల భర్తీ పరీక్షలో తప్పులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం అంటే ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించినట్టు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూడవచ్చు. సో డిఎస్సికి 1,77,502 దరఖాస్తులు అంటే ఇక్కడ చూడవచ్చు. ముగిసినటువంటి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లా నియామక కమిటీ డిఎస్సికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1,77,000 దరఖాస్తులు వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. 1,79,000 మంది దీనికి ఫీజు చెల్లిస్తే దానిలో 1,77,000 మంది నిన్నటి వరకు దరఖాస్తు చేసుకున్నట్లయితే మనం చూడవచ్చు. మనకు రాష్ట్రంలో 5,089 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయగా, సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఉపాధ్యాయ పోస్టుల యొక్క దరఖాస్తుల వివరాలు. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీకి ఎన్ని వచ్చాయని చెప్పేసి ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, సెకండరీ గ్రేడ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించి మొత్తం పోస్టులు ఇవి. అత్యధికంగా దరఖాస్తులు వచ్చిన జిల్లాలు కనుక చూసినట్లయితే హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, నిజామాబాద్. సో ఇక్కడ మనకు అక్కడ ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఎంత, వచ్చినటువంటి దరఖాస్తులు అయితే చూడవచ్చు. మనకు హైదరాబాద్లో అత్యధికంగా 14,187 దరఖాస్తులు వచ్చినట్లయితే చూడవచ్చు. అత్యల్పంగా చూసినట్లయితే మనకి ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,338 అత్యల్పంగా వచ్చిన 74 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరిలో 78, 1,483 మంది అప్లై చేసుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇవే కాకుండా మనకు వివిధ జిల్లాల్లో వచ్చినటువంటి అప్లికేషన్కి సంబంధించినటువంటి ఇక్కడ దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు చూడవచ్చు. సో ఈ పీడిఎఫ్ ఫార్మాట్, ఇది మనకు పీడిఎఫ్ ఫార్మాట్, దీన్ని నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో ఎందుకంటే దీన్ని మీరు జూమ్ చేసుకున్నట్లయితే మీకు ఇది కనబడేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మన SJTutorial అఫీషియల్ అనేటువంటి టెలిగ్రామ్లో మీరు జాయిన్ కావండి. నేను చివరిలో మన టెలిగ్రామ్లో ఏ విధంగా జాయిన్ కావాలని చెప్తాను, మీరు ఎండ్ వరకు చూడండి. సో దానిలో ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను. మీరు దీన్ని కొంచెం జూమ్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే కంప్లీట్ అన్ని డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, అక్కడ ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఏంటని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దీనిలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ తెలుగు నుంచి స్టార్ట్ చేస్తే ఉర్దూ వరకు అండ్ అదేవిధంగా ఏ సబ్జెక్టు అండ్ ఏ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయనేటువంటి క్లియర్ డీటెయిల్స్ ఈ పీడిఎఫ్లో అయితే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు ఏ విధంగా ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు నో ప్రాబ్లం. సో ఒకవేళ జాయిన్ కాకుండా ఉన్న వాళ్ళు ఎట్లా జాయిన్ కావాలని నేను మీకు చివరిలో చెప్తాను. వీడియోను చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి.
నెక్స్ట్ ఇదే అప్డేట్ మనకి ఇక్కడ ఈనాడులో కూడా రావడం జరిగింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధిక టీఆర్టీ దరఖాస్తులు అతి తక్కువగా భూపాలపల్లి జిల్లాలో అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అండ్ మరొక న్యూస్ పేపర్లో డిఎస్సి అప్లికేషన్లు 1,00,000 తగ్గినాయి అంటే ఇక్కడ వెలుగులో చూడవచ్చు. గతంలో 2,77,000 రాగా ఈసారి 1,77,000 దరఖాస్తులు వచ్చినట్టు చూడవచ్చు. సో పోస్టులు తక్కువ ఉండడంతో అప్లైకి విముఖత అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు చాలా డిస్ట్రిక్ట్లో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులే ఖాళీ లేవు అనమాట. అందుకే దానికి అట్లా ఆ విధంగా అప్లికేషన్స్ తక్కువ వచ్చినట్లయితే ఇక్కడ చెప్తున్నట్టు చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నిరుద్యోగులకు భయపడి కేటీఆర్ కొత్త డ్రామా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. TSPSC ప్రక్షాళన అంటూ మభ్య పెడుతున్నారు కిషన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఎన్నికల తర్వాత సీఎం అయినట్లుగా కేటీఆర్ పగటి కలలు కంటున్నారని, కానీ తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కు పరిమితం చేయడం ఖాయమని బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి అన్నారు. సో నిరుద్యోగులకు భయపడి కేటీఆర్ ఇప్పుడు కొత్తగా TSPSC ప్రక్షాళన అంటూ డ్రామాకు తెరలేపారని, సో ఇన్ని రోజులు ఎందుకు ప్రక్షాళన చేయలేదని ఆయన ప్రశ్నించారు. సో TSPSCపై కేటీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్న తీరు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్లు ఉందని ఎద్దేవా చేసినట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగుల ఆత్మహత్యలకు మీరే కారణం అంటూ సో బీజేపీకి సంబంధించిన వారు ఇట్లా సో టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఇటువంటి కామెంట్ చేసినట్లయితే చూడవచ్చు. ఇదే అప్డేట్ మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా రావడం జరిగింది. TSPSCని ఎందుకు ప్రక్షాళన చేయలేదు, మంత్రి కేటీఆర్కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పరీక్షా పత్రాల లీక్ అయ్యి ఇన్నాళ్ళైనా TSPSC ఎందుకు ప్రక్షాళన చేయలేదని మంత్రి కేటీఆర్ను సో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిలదీశారు. సో డిసెంబర్ 3న బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోనుందని చెప్పేసి ఆయన ఇక్కడ తెలిపినట్టు ఇక్కడ మనం రాజకీయంగా పరమైనటువంటి కామెంట్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ముఖ్యంగా RRCలో 67 రకాల పోస్టులకు సంబంధించి మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ చెన్నై నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మొత్తం 67 పోస్టులు అయితే ఉన్నాయి. దానిలో లెవెల్ 1 కింద 46, లెవెల్ 2, 3 కింద 16 వేకెన్సీస్, లెవెల్ 4 and 5 కింద 5 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్టులు అనుసరించి 10th క్లాస్ లేదా ITI ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. 18 to 25 మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఇక్కడ November 27 అనేది ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్కి సంబంధించి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కూడా సేల్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనిలో కూడా 85 ఉన్నాయి. మెట్రికులేషన్ సంబంధిత ట్రేడ్లో అప్రెంటిషిప్ చేసినట్టు అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వాటికి సంబంధించిన దరఖాస్తు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ 10తోనే కేంద్ర కోలు అంటే ఇక్కడ మరొక నోటిఫికేషన్ సంబంధించి మనకు IB ఇంటెలిజెన్స్ బ్యూరోలో రీసెంట్గా 677 పోస్టులకు సంబంధించి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జస్ట్ మీరు 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇవి గ్రూప్ C హోదా కలిగినటువంటి పోస్టులు అనమాట. సో మొత్తం 677 పోస్టులు ఉన్నాయి. అర్హతకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు. వయసుకు సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 18 to 27 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు 25 ఇయర్స్ అయితే ఉంది. వాటికి సంబంధించిన శాలరీస్ కూడా ఇచ్చారు. చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. ఎంపిక ప్రక్రియ అనేది 2 దశల్లో ఉంటుందంట. సో దానికి సంబంధించి ఏ విధంగా ఫస్ట్ మనకు రిటర్న్ టెస్ట్ ఉంది, ఆ తర్వాత ఆ పోస్టులను బట్టి వాటికి సంబంధించినటువంటి సెకండ్ స్టెప్ అనేది ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. తుది రాత పరీక్ష అనేటువంటిది ఇంటెలిజెన్స్ అంటే కొన్ని పోస్టులకు తుది రాత పరీక్ష ఉంది, కొన్నిటికి వచ్చేసి ఒకటే ఎగ్జామ్ అయితే ఉంది. ఇక్కడ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడవచ్చు. ఇంకా అదే కాకుండా ఇక్కడ రాత పరీక్షల విజయానికి ఇలా అంటూ చూడవచ్చు. అంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ సబ్జెక్టు ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి కూడా ఇచ్చారు. ఒకసారి మీరు ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ను మీరు డౌన్లోడ్ చేసుకుని చూసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అలా ఉంటాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే దీనిలో మనకు రీజనింగ్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ TRT 2023 జాగ్రఫీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ప్రపంచంలోనే తొలి ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీ అంటూ ఇక్కడ చూడవచ్చు. ఆమోదం తెలిపిన చైనా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రపంచంలోనే మొదటి ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీకి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో 2 ప్రయాణికుల సామర్థ్యం గల ఈ ఎయిర్ ట్యాక్సీ చైనా ప్రభుత్వం నుంచి భద్రతా ప్రమాణాల ధృవీకరణ పత్రాన్ని పొందినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఏ దేశం అనేది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ ఇది. ఏ దేశం ఇటీవల దీనికి ఆమోదం తెలిపింది అంటాడు. సో చైనా దేశం. దేనికి సంబంధించి? ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీకి సంబంధించి. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ఎహాంగ్ అనేటువంటి చైనా కంపెనీ ఈ ఎయిర్ ట్యాక్సీని అయితే తయారు చేసిందంట. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఎహాంగ్ అనేటువంటి సంస్థ, ఇది సంస్థ అంటే చైనాకు సంబంధించిన. త్వరలో ఈ ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ కంపెనీ తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే ఏ దేశానికి సంబంధించింది ఎయిర్ ట్యాక్సీ అనేది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అంతరిక్ష కేంద్రంలో ఎలుక
పిండాల ఎలుక పిండాల వృద్ధి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మనకు ఐఎస్ఎస్లో ఎలుక పిండాలను జపాన్ శాస్త్రవేత్తలు వృద్ధి చేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో రోదసీలో మానవుల పునరుత్పత్తి సాధ్యపడుతుందా అనేటువంటి కోణంలో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టామని చెప్పేసి పేర్కొన్నట్లయితే చూడవచ్చు. సో మానవులకు సంబంధించి చేసేటువంటి ప్రయోగానికి ముందు ఎలుకలపై అయితే ప్రయోగాలు చేస్తారు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు జపాన్ శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి ఇక్కడ ఒక ప్రయోగం చేసినట్టు చూడవచ్చు. సో 2021 ఆగస్టులో ఓ రాకెట్ ద్వారా మనకు ఈ ఐఎస్ఎస్కు గడ్డ కట్టినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎలుక పిండాలను వాళ్ళు పంపారంట. దానిపైన వాళ్ళు ఇప్పుడు ఈ ఎలుక యొక్క పిండాలపైన వృద్ధి చేస్తున్నట్లయితే తీయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఏ దేశం అని అంటాడు. సో ఇటీవల అంతరిక్షంలో ఎలుక పిండాలపైన ప్రయోగం చేసినటువంటి దేశం ఏదని చెప్పేసి అంటాడు. సో కానీ జపాన్ కంట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోండి, డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీకి అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ అవార్డును అందుకున్నారు. సో అమెరికా ఇండియా స్ట్రాటజికల్ పార్ట్నర్షిప్ ఫోరంలో రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీని సో చారిటీ అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి గాను 2023 గ్లోబల్ లీడర్షిప్ అవార్డుతో సత్కరించినట్టుగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ అడుగుతాడు డైరెక్ట్గా 2023 గ్లోబల్ లీడర్షిప్ అవార్డు క్రింది ఎవరికి వచ్చిందని చెప్పేసి అంటాడు. సో నీతా అంబానీకి వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇంకా నెక్స్ట్ ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. సో మన టెలిగ్రామ్లో జాయిన్ కావాలనుకుంటున్నవారు సో ఇక్కడ ఉన్నటువంటి దీన్ని సో స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ కావచ్చు. ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మన SJTutorial అఫీషియల్ అయినటువంటి టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్తారు. అక్కడ మీరు దాంట్లో జాయిన్ కాండి. సో ఆ విధంగా మీరు మన ఛానల్ ద్వారా ఇచ్చేటువంటి అప్డేట్స్ మీరు అక్కడ నుంచి కూడా పొందవచ్చు. చాలామంది అడుగుతున్నారు ఏ విధంగా జాయిన్ కావాలని చెప్పేసి. ఒకసారి దీన్ని మీరు స్కాన్ చేసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి దీన్ని ఈ ఇమేజ్ని కూడా నేను మళ్ళీ టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీ మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో డిఎస్సికి సంబంధించినటువంటి దీన్ని నేను కంప్లీట్ PDF ఫార్మాట్లో మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. సో ఇక్కడ టెస్ట్ సిరీస్ ఉన్నాయి, కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి. టెస్ట్ సిరీస్ పైన మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అక్కడ వీటికి సంబంధించిన ఆఫర్స్ అయితే ఉంటాయి. చెక్ చేసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.